కాంగ్రెస్ సర్కార్ కమిషన్ల సర్కార్లా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కమిషన్లు లేనిదే పని జరగటం లేదన్నారు. రాష్ట్రానికి అసలైన గ్రహణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని హరీష్ రావు అన్నారు. హైడ్రాతో ఇల్లు కూల్చుతూ రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. ఇవాళ నువ్వు కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడినావు, కానీ ఇవాళ రాష్ట్రానికి గ్రహణమైన గాచారమైన ఇవాళ రేవంత్ రెడ్డి. నీ 15 నెలల పాలనలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, బిల్డర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఇది నీ పాలనకు ఉదాహరణ. నువ్వేమైపోయింది? అసహనం అయిపోయింది నీ లోపల. ఏమైంది? ఉన్నది ఉన్నట్టంటే అసహనంతో రెచ్చిపోతున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. వరంగల్ ఇచ్చిన చెక్కే మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో. అంటే నువ్వు ఎంత మహిళల్ని మోసం చేస్తున్నావు సీఎం గారు. అంటే ఇంతకంటే దివాలాకోరు దిక్కుమాలిన రాజకీయం ఒకటి ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన చెక్కులు పాస్ కాకపోతే ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రికి ఏమైనా గౌరవం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. మళ్ళీ 2 జూన్ కూడా ఇంకో చెక్ ఇస్తావేమో, ఈ చెక్కు కూడా బౌన్స్ అవుతుందేమో డౌటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కనీసం నిన్న ఇచ్చిన చెక్కునన్నా రేపు సోమవారం పొద్దుగాల పాస్ చేపిమని బట్టి విక్రమ్. ఎందుకంటే కమిషన్ లేకపోతే గవర్నమెంట్లో పైసలు వస్తలేవు, ఈడనేమో కమిషన్ రాదు. ఇదంతా చనిపోయిన కుటుంబాలు. ఎవరిది పైశాచిక ఆనందం రేవంత్ రెడ్డి గారు? హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. ఓట్లేసిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర నీది పైశాచిక ఆనందం. ఆశా వర్కర్లు కోటికి వస్తే వాళ్ళను పోలీసు వాళ్ళ చేతకు ఎగిరెగిరి కొట్టించినావు కదా. మగ పోలీసులతో కొట్టించి ఆశా వర్కర్లను అరెస్టులు చేసి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి నీ పేరు మర్చిపోయిందని చెప్పి అరెస్ట్ చేసి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు.